వారికి అన్ని రకాల ఆధారాలు ఇచ్చినాము కాబట్టి ఇది దాటివేయడానికి లేదు. కోర్టు కూడా ఏం చెప్పింది, మీరు నిర్ణయం టైం ఫ్రేమ్లో తీసుకోండి, ఏ నిర్ణయం తీసుకోండి దానిపైన సమీక్షించేటిది రివ్యూ చేసేటి అధికారం కోర్టులకు ఉన్నది. పదే పదే ముఖ్యమంత్రి గారు ఏ రకంగా రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడంటే ఏ నిర్ణయం అనేది తీసుకోవచ్చు, మాకు ఇమ్యూన్ ఉంటుందంటే చట్ట పరిధిలోకి రాము, మేము ఏ నిర్ణయం తీసుకోవాలి స్పీకర్ నిర్ణయం ఫైనల్ అని చెప్పినారు. కానీ స్పీకర్ యొక్క పాత్ర అంటే 2 రోల్స్ ఉంటాయి. స్పీకర్ లోపల ప్రొసీడింగ్ నడిచేటప్పుడు ఒక పాత్ర, ట్రిబ్యునల్ ఉన్నప్పుడు ట్రిబ్యునల్ చైర్మన్గా జడ్జి పాత్ర. ఏదైతే ట్రిబ్యునల్ చైర్మన్గా తీసుకునే నిర్ణయం అయితే ఉంటుందో దట్ కెన్ బి రివ్యూడ్ బై ది తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక తీర్పును వెలువరించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి ఫిరాయించారంటూ దాఖలైన అనర్హత పిటిషన్లని స్పీకర్ కొట్టేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సంబంధిత ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు సరైన ఆధారాలు లేవని, వారు కేవలం రాజకీయపరమైన సమావేశాల్లో మాత్రమే పాల్గొన్నారని స్పీకర్ తన తీర్పులో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు విధించిన గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ నిబంధనల్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ తీర్పుతో అరికిపూడి గాంధీ, తెల్లం వెంకట్రావుతో సహా 5 ఎమ్మెల్యేల పదవులకి గండం తప్పినట్లయింది. స్పీకర్ నిర్ణయంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా అధికార పక్షంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యేల అనర్హత అంశం మరో కీలక దశకు చేరుకుంది. 5 ఎమ్మెల్యేల పిటిషన్లు కొట్టివేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ రేపు మరో 3 ఎమ్మెల్యేల భవితవ్యంపై తీర్పు వెలువరించనున్నారు. పోచారం శ్రీనివాస్, కాళే యాదయ్య మరియు సంజయ్ కుమార్లకు సంబంధించిన అనర్హత పిటిషన్లపై స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. మరోవైపు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి మరియు దానం నాగేంద్రల విచారణ ఇంకా కొనసాగుతోంది. స్పీకర్ నోటీసులకి వివరణ ఇచ్చేందుకు వీరు మరింత సమయం కోరడంతో వారి జవాబు అందిన తర్వాతే తుది తీర్పు వచ్చే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు గడువు సమీపిస్తున్న తరుణంలో స్పీకర్ వరుసగా విచారణలు ముగించి తీర్పులు వెలువరుస్తుండటంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్లు కొట్టివేస్తూ స్పీకర్ ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ న్యాయ పోరాటానికి సిద్దమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏంటి మొత్తానికి ఊహించిందే జరిగినట్లుంది? ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ నిర్ణయం తీసుకున్నారు. అయితే అప్పుడు అంటే వాళ్ళకి ఫిరాయింపులు వర్తించమంటూ కూడా పిటిషన్ కొట్టేసిన పరిస్థితి. అయితే మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో కూడా వారందరినీ అనర్హులుగా ప్రకటించాలంటూ కూడా బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, నేతలు కావచ్చు, ఏదైతే స్పీకర్కి ఫిర్యాదు చేశారో అదేవిధంగా హైకోర్టుకు వెళ్లారు, అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా వెళ్ళిన నేపథ్యంలో కూడా సుప్రీంకోర్టు కూడా స్పీకర్ కార్యాలయానికి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. రేపటితో కూడా అంటే సుప్రీంకోర్టు విధించిన గడువు రేపటితో ముగుస్తున్న నేపథ్యంలో కూడా స్పీకర్ కూడా ఈ విచారణకు సంబంధించి వేగవంతం చేశారు. అయితే 5 సంబంధించిన ఎమ్మెల్యేల విషయంలో కూడా స్పీకర్ అయితే తీర్పు ఇచ్చిన పరిస్థితి. అయితే వారికి సంబంధించి వారిపై కూడా నమోదైనటువంటి పిటిషన్ కొట్టేశారు. సో ఈ క్రమంలో కూడా వారు ఎమ్మెల్యేలుగా కొనసాగుతారంటూ కూడా స్పీకర్ చెప్పిన పరిస్థితి. ఈ క్రమంలో కూడా బీఆర్ఎస్ మాత్రం మండిపడుతుంది. స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ పెద్ద ఎత్తున మండిపడుతుంది. అదేవిధంగా న్యాయ పోరాటం చేస్తాం, ఖచ్చితంగా హైకోర్టుకు వెళ్తామంటూ కూడా ఇప్పుడే అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అదేవిధంగా సంజయ్ కూడా మాట్లాడారు. అయితే కీలక కూడా చేసిన పరిస్థితి. ట్రిబ్యునల్ చైర్మన్ స్పీకర్
ఏదో దీనికి జడ్జిమెంట్ మాకు ఇవ్వమన్నా కూడా ఖచ్చితంగా రూల్ బుక్లో ఇవ్వమని ఉన్నా కూడా మాకు ఎందుకు ఇవ్వలేదు, అసలు ఏ విధంగా కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది కూడా ఇప్పటివరకు మాకు చెప్పలేదు. కేవలం ఒక పేజీ మాత్రమే చదివి వినిపించారు. సో ఖచ్చితంగా ఇది గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలని బలపరుస్తూ కూడా ఈ ఏదైతే ఈ నిర్ణయం స్పీకర్ నిర్ణయం ఉంది, గతంలో ఏదైతే పార్టీ మారినంత మాత్రాన వాళ్ళు అనర్హులుగా ప్రకటించబడతారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి బలం చేకూర్చే విధంగా స్పీకర్ తీర్పు ఉంది. ఏదైతే ఈ జడ్జిమెంట్ అనేది అసెంబ్లీలో కూడా జరగలేదు, కేవలం జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్యాలెస్ లో జరిగిందంటూ కూడా ఆయన ఘాటుగా స్పందించిన పరిస్థితి. సో ఈ క్రమంలో కూడా వీటికి సంబంధించి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునితో కూడా చర్చించి న్యాయ పోరాటం చేస్తాం. ఖచ్చితంగా వారిని అనర్హులుగా ప్రకటించేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి, ఖచ్చితంగా ఎందుకు అనర్హులుగా ప్రకటించాలంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఎందుకంటే వారు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, అదేవిధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేశారు, అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు, ఏదో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రచారం నిర్వహించిన ఆధారాలన్నీ మేము స్పీకర్కి సబ్మిట్ చేసినప్పటికి కూడా ఎందుకు ఆ విధంగా నిర్ణయం తీసుకున్నారు అనేది ఇది ఈ రాజ్యాంగానికి విరుద్ధంగా కూడా స్పీకర్ నిర్ణయం ఉంది. సో ఖచ్చితంగా మేము న్యాయ పోరాటం చేస్తామంటూ కూడా ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. సీతారామరాజు. శ్రీనివాస్, ఓ పక్కన ఎమ్మెల్యేలు ఒక పార్టీపై గెలిచి వేరే పార్టీలోకి వెళ్ళడం, వాళ్ళు కూడా నిబంధనలు ఉల్లంఘించారు. కానీ బీఆర్ఎస్ ఆరోపిస్తుందంటే స్పీకర్ కూడా నిబంధనలు ఉల్లంఘించారు అంటున్నారు. అసలు ఇద్దరు ఈ నిబంధనలు ఉల్లంఘించారా? మరి ఇప్పుడేమో ప్రజాస్వామ్యం రాజ్యాంగం విలువలో మాట్లాడుతున్నారు. ఏంటి అసలు వీళ్ళ ఎందుకని ఒకప్పుడు ఒకలాగా మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు? అయితే ఏదైతే బీఆర్ఎస్ నేతలు చేసినటువంటి ఈ ఫిర్యాదుకు సంబంధించి ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హులుగా ప్రకటించాలని చేసినటువంటి ఫిర్యాదులకు సంబంధించి స్పీకర్ 3 దఫాలుగా విచారించారు. ఇటు ఫిర్యాదు చేసినటువంటి అడ్వకేట్లతో కావచ్చు, అదేవిధంగా ఇటు ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన అడ్వకేట్లతో కూడా క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేశారు. 3 సార్లు వారిని పిలిపించి ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా మాట్లాడారు, కలిపి మాట్లాడారు, సింగిల్గా మాట్లాడారు, ఫేస్ టు ఫేస్ కూడా చేసిన నేపథ్యంలో కూడా సంబంధించిన పూర్తి ఆధారాలు కూడా ఎమ్మెల్యేలు ఏదైతే స్పీకర్కి ఇచ్చిన పరిస్థితి. ఎందుకంటే మేము కేవలం మా నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కలిశాము, అభివృద్ధి నిధుల కోసం కలిశామే తప్ప మేము పార్టీలో చేరలేదు, మేము ఎలాంటి కాంగ్రెస్ కండో కప్పుకోలేదంటూ కూడా వారు స్పష్టంగా చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికీ మా సాలరీస్కి సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ ఎల్పీలోనే పడుతున్నాయి, సో అంటే వాటికి సంబంధించిన ఆధారాలు కూడా స్పీకర్కు ఇచ్చిన పరిస్థితి. ఈ క్రమంలో కూడా మేము పార్టీ మారలేదు కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని అనర్హులుగా ప్రకటించకుండా కొనసాగించాలంటూ కూడా ఎమ్మెల్యేలు చెప్పిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో కూడా ఇవన్నింటినీ విచారించిన స్పీకర్ ఈ నిర్ణయం అంటే రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారమే కూడా అన్ని విచారించి సరైన ఆధారాలు స్పీకర్ అంటే ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్టు సరైన ఆధారాలు ఎవరైతే ఫిర్యాదుదారులు చూపించలేకపోయారు కాబట్టి మేము వారిని అనర్హత పిటిషన్ కొట్టేస్తూ అర్హులుగా ఏదైతే ఎమ్మెల్యేలుగా కొనసాగుతారని కూడా మేము ప్రకటించామంటూ కూడా స్పీకర్ కార్యాలయం నుండి చెప్పిన పరిస్థితి. ఈ క్రమంలో మరికొద్ది సేపట్లో అధికారికంగా కూడా స్పీకర్ జడ్జిమెంట్ కాపీ అయితే బయటికి రాబోతుంది. ఆ జడ్జిమెంట్ కాపీలో ఇంకా ఏముంది అంటే ఏ విధంగా ఏ అంశాల ప్రకారం కూడా ఈ పిటిషన్ కొట్టేశారనేది మాత్రం తెలియాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం మాకు ఆ జడ్జిమెంట్ కాపీ ఇవ్వలేదు. జడ్జిమెంట్లో ఏ విధంగా వీరిని ఎమ్మెల్యేగా కొనసాగిస్తారు, పూర్తి ఆధారాలు మేము ఇచ్చామంటూ కూడా వారు వాదిస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా హైకోర్టుకు వెళ్తాం, న్యాయ పోరాటం చేస్తాం, వారికి అనర్హులుగా ప్రకటించేందుకు అన్ని అర్హతలు ఉన్నాయంటూ కూడా వారు వాదిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే శ్రీనివాస్, మీరు అలాగే హోల్డ్లో ఉండండి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, ఏంటి మొత్తానికి బీఆర్ఎస్ కి షాక్ లా కనిపిస్తోంది, ఏంటి వీళ్ళు మళ్ళా మరి న్యాయ పోరాటం చేస్తామంటున్నారు? సుధాకర్, ఏం జరిగే అవకాశం ఉంటుంది? బీఆర్ఎస్ మళ్ళీ ఆటను మొదటి నుంచి స్టార్ట్ చేయాలంటే ఇంతకుముందు ఒక గేమ్ స్టార్ట్ చేసింది, అది 2 సంవత్సరాలకు వచ్చింది. మళ్ళీ రేపటి నుండో ఎల్లుండి నుండో హైకోర్టు నుంచి మొదలు పెడితే మళ్ళీ 2 సంవత్సరాల వరకు మరో తీర్పు వస్తుంది. అప్పటికి మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడతాయి. ఇది కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ, కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఎత్తుగాడ. ఆ వ్యూహం ఎత్తుగాడ ఒక రకంగా ఫలించింది అనుకోవచ్చు. ఇవాళ 5 ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఒక నిర్ణయాన్ని వెలువడించారు. ఈ నిర్ణయం బీఆర్ఎస్కి ఊహించని దెబ్బగా దీన్ని మనం చెప్పొచ్చు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన బీఆర్ఎస్ పార్టీ చాలా గట్టిగా పోరాటం చేస్తుంది. ఎంత గట్టిగా అంటే గతంలో బీఆర్ఎస్ 9.5 ఏళ్ళ అధికారంలో ఉంటే అనేక మంది ఎమ్మెల్యేలను పార్టీలకు అతీతంగా, పార్టీల రహితంగా, ఆఖరికి కమ్యూనిస్టు పార్టీల నుండి కూడా ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకుంది. కానీ అప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ రకమైన పోరాటం చేయలేదు. ఈ రకమైన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలని వారు హైకోర్టుకో సుప్రీంకోర్టుకో పోలేదు. కేవలం స్పీకర్కు ఫిర్యాదులు చేసుకుంటూ వచ్చారు. కానీ ఒకసారిగా అధికారం కోల్పోయిన తర్వాత
బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడమో లేకుంటే అసోసియేట్ కావడమో లేకుంటే అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నా అని చెప్పడమో ఏదో ఒకటి చేసిన 10 మంది పైన అనర్హత తీర్పు అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ మొదటగా స్పీకర్కు ఫిర్యాదు చేసింది. స్పీకర్ కాలయాపన చేస్తున్నాడంటే హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పులు నెగిటివ్ వస్తే సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టు అనేక అక్షింతలు వేసిన తర్వాత అనేక రకాల హెచ్చరికలు జారీ చేసిన తర్వాత స్పీకర్ పలు దఫాలుగా విచారణ చేపట్టారు. ఈ విచారణ ఒకవైపు పిటిషన్దారు ఎవరైతే ఉన్నారో పిటిషన్దారులు ఎమ్మెల్యేలు ఇంతకుముందు మాట్లాడిన కేపీ వివేకానంద గౌడ కావచ్చు, సంజయ్ కావచ్చు, లేకుంటే కౌశిక్ రెడ్డి కావచ్చు, పల్లరాజేశ్వర రెడ్డి, ఇటు పిటిషన్దారులు విచారణకు హాజరయ్యారు. అటు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అనర్హత ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇరుపక్షాల అడ్వకేట్లు హాజరయ్యారు. అనేక దఫాలుగా వాదోపవాదనలు విన్న స్పీకర్ ఇవాళ 2 లైన్లలో తన తీర్పును వెలువరించి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ గగ్గోలు పెడుతుంది, కాదంటుంది, ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం అంటుంది. పార్లమెంటులో నిత్యం రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకొని తిరిగే కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణలో రాజ్యాంగం ఎందుకు అమలు కావట్లేదు, ఇది జూబ్లీహిల్స్ ప్యాలెస్ రాజ్యాంగం అంటుంది. అంటే జూబ్లీహిల్స్ ప్యాలెస్ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాసిన రాజ్యాంగం, ఈ రాజ్యాంగాన్ని స్పీకర్ చదివి వినిపించాడు అంటుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడో విషయాన్ని స్పష్టం చేశారు, ఏది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడదు, తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావు అంటూ ఆయన ఒక బహిరంగ సభలో మాట్లాడారు. దాన్ని ఇప్పుడు బీఆర్ఎస్ ఉటాంకిస్తుంది. కాబట్టి ఇవన్నీ మనం చూసినప్పుడు ఎలా ఉంటుందంటే ఆ పార్టీ అధికారంలో ఉన్న 9.5 ఏళ్ళ పాల్పడింది. అన్ని పార్టీల నుండి గెలిచిన ఎమ్మెల్యేలు తన వైపు లాక్కుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్యేలు మాత్రం మరో పార్టీతో కలిసి పనిచేయడమో అంటగాగడమో లేకుంటే పార్టీలో జాయిన్ అవ్వడం చేస్తే దాన్ని మాత్రం చాలా ఇష్యూ చేస్తుంది. హైకోర్టు, సుప్రీంకోర్టు స్పీకర్ మీద ఏది ఒత్తిడి తీసుకొస్తుందని ఒక చర్చ రాజకీయ వర్గాల్లో లేకుండా ప్రజలలో జరుగుతుంది. కానీ ఇప్పుడు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నారు, మేము నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే ముఖ్యమంత్రిని కలిశాము, పలు దఫాలుగా కలిశాము, మేము కప్పుకున్నది కాంగ్రెస్ పార్టీ కండువ కాదు, అది జాతీయ జెండా అని వారు స్పష్టం చేస్తున్నారు. ఇదే సందర్భంలో 5గురి పైన ఒక తీర్పు వెలువడిందంటే రాజు, ఇక్కడ ఒక విషయాన్ని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ 5గురి పైన కనుక స్పీకర్ అనర్హత వేటు వేసే అవకాశమే ఉంటే నిన్ననే 5గురితో రాజీనామా చేయించేవారు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే వన్స్ అనర్హత పడిందంటే మళ్ళీ వారు పోటీ చేయడానికి ఈ దఫాలుగా అనర్హులు వారు వెంటనే పోటీ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి వారితో రాజీనామా చేయించి మళ్ళీ ఉప ఎన్నికలకు వెళ్ళేవారు. కాబట్టి రాజీనామా చేయించలేదంటేనే ఇవాళ వారిపైన అనర్హత వేటు పడదు. అనర్హత పిటిషన్ని స్పీకర్ కొట్టివేస్తున్నాడని మనం భావించాల్సి ఉంటుంది. రేపు మరో 3 ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, కాళ యాదయ్య, సంజయ్, ఈ 3 ఎమ్మెల్యేలు కూడా క్లీన్ స్వీటే వస్తుంది స్పీకర్ నుంచి. మిగిలిన ఈ ఇద్దరికి సంబంధించి దానం నాగేందర్ అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి పార్లమెంటు సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ నుండి సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు చేతిగుర్తు. కాబట్టి ఈయనకు సంబంధించి స్పీకర్ విచారణకు హాజరు కాలేదు, స్పీకర్కి వివరణ ఇవ్వలేదు, స్పీకర్ నోటీసులు పలు దఫాలుగా జారీ చేసినా హాజరు కాకుండా స్పీకర్ ముందు ఒకసారి హాజరై మరింత సమయాన్ని కోరారు. అదేవిధంగా కడియం శ్రీహరికి సంబంధించి తన కూతుర్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో పెట్టాడు, కానీ ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలేదు, కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఉన్న చిక్కల్లా చాలా క్లారిటీగా అర్థమవుతుంది అందరి విషయంలో స్పీకర్ ఏం చేయబోతున్నాడు. ఒకటి, కడియం శ్రీహరి ఎప్పుడు స్పీకర్ని కలిసి వివరణ ఇస్తారు, స్పీకర్ ముందు హాజరవుతారు, స్పీకర్ నోటీసులకు స్పందిస్తారని చూడాల్సి ఉంటుంది. రెండే, రేపు మరో 3 ఎమ్మెల్యేలకు సంబంధించి దాదాపుగా 100% చాలా క్లారిటీగా క్లియర్గా వారికి కూడా అనర్హత పిటిషన్ కొట్టివేస్తారు, వారికి కూడా పార్టీ మారలేదంటూ స్పీకర్ నిర్ణయం వస్తుంది. అంటే ఇవాళ 5, రేపు 3, 8 మంది. మిగిలింది కడియం శ్రీహరి. ఆయన స్పీకర్ ముందు హాజరై వివరణ ఇచ్చిన తర్వాత ఆయనకు క్లీన్ షీట్ వస్తుంది. మిగిలిన ఒక దానం నాగేందర్ విషయంలో ఏం జరుగుతుంది అనేది ఎదురు చూడాల్సి ఉంటుంది. రాజు. సుధాకర్, మీరు అలాగే హోల్డ్ నుండి. శ్రీనివాస్, ఇప్పుడు ఏదైతే అధికారం కోల్పోయిన తరపు నుంచి కూడా బీఆర్ఎస్ కి అన్ని దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటి వరకు ఈ యొక్క అనర్హత అనేది మన దగ్గర మంచి అస్త్రం ఉంది అని చెప్పి ఇప్పటివరకు భావించారు బీఆర్ఎస్. కానీ ఈ అంశం ఏదైతే ఈరోజు స్పీకర్ గారు వెలువరించిన నేపథ్యంలో ఏంటి బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండబోతుందంటారు? ఈ అస్త్రం కూడా ఫెయిల్ అయిపోయిన నేపథ్యంలో వాట్ నెక్స్ట్ అన్నట్టుగా ఏంటి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి శ్రీనివాస్? అంటే మొదటి నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ గట్టి నమ్మకంతో ఉంది. ఖచ్చితంగా వారిపై అనర్హత అంటే వేటు
ఖచ్చితంగా నమ్మకంతో ఉన్నారు. దీంతో పాటు ఆ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయంటూ కూడా ప్రచారం చేస్తున్నారు. ఆ నియోజకవర్గాలకు సంబంధించిన నేతల్ని ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కూడా బీఆర్ఎస్ సంబంధించిన నేతలకు ఇప్పటికే దిశానిర్దేశం వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు ఇతర నేతలు చెప్పిన పరిస్థితి. కానీ ఏదైతే ఇప్పటికీ 5గురికి సంబంధించిన ఎమ్మెల్యేల విషయంలో కూడా స్పీకర్ ఆ పిటిషన్ని కొట్టేసిన నేపథ్యంలో కూడా రేపు మరొక 3గురికి సంబంధించిన ఎమ్మెల్యేల అంశానికి సంబంధించి స్పీకర్ నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే మొదటి అంటే 2 ఎమ్మెల్యేలకు సంబంధించి దానం నాగేంద్ర కావచ్చు, అదేవిధంగా కడియం శ్రీహరికి సంబంధించి వారికి 2 సార్లు నోటీసులు పంపినా కూడా వారు విచారణకు హాజరు కాలేదు. వారు స్పీకర్ ముందు ఎలాంటి దానికి సంబంధించిన అనర్హతకు సంబంధించిన అంశాలపై కూడా స్పీకర్తో భేటీ కాలేదు, స్పీకర్ ముందు హాజరు కాలేదు. సో ఖచ్చితంగా అంటే దానం నాగేంద్ర విషయానికి వస్తే ఆయన పార్టీ మారిన తర్వాత బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నుండి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేశారు, అయితే ఓడిపోయారు. మరోవైపు కడియం శ్రీహరి పార్టీ అంటే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన తర్వాత తన కూతురు కడియం కావ్యకు సంబంధించి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి మద్దతుగా కూడా ప్రచారం నిర్వహించారు. సో వీరిద్దరిపై ఖచ్చితంగా వేడి పడుతుందంటూ కూడా ఇప్పటికే నమ్మకంతో ఉన్నారు. సో ఈ క్రమంలో కూడా వారిపై కూడా స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సో ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతున్నది కూడా ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది ఆ 2 అంశాలకు సంబంధించి. మరో 3గురికి సంబంధించి మాత్రం రేపు స్పీకర్ సేమ్ ఈ రోజు ఎవరైతే 5గురు ఎమ్మెల్యేలు తెల్ల వెంకటరావు కావచ్చు, అదేవిధంగా గూడెం మైపాల్ కావచ్చు, ఏదైతే ప్రకాష్ గౌడ్ కావచ్చు, ఇంకా మరో 2 ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారో రేపు 3గురు విషయంలో కూడా అదే విధంగా నిర్ణయం తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ వీరైతే ఈ 5గురు ఎమ్మెల్యేలు ఏదైతే స్పీకర్కి ఇచ్చిన వివరణ ఉందో ఆ మరో 3గురు కూడా అదే విధంగా వివరణ ఇచ్చిన నేపథ్యంలో కూడా వారిపై కూడా ఎమ్మెల్యేలుగా కొనసాగే అవకాశం స్పీకర్ ఇస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో మొత్తంగా 2 విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు కాబట్టి ఏ విధంగా నిర్ణయం ఉండబోతుందని ఉత్కంఠ రేగుతుంది. అయితే బీఆర్ఎస్ కి సంబంధించి పదే కాంగ్రెస్ పై దాడులు అంటే ఎన్నికల సమయంలో కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలపై కూడా దాడులు చేస్తున్నప్పటికీ కూడా ఈ అనర్హత విషయంలో గట్టి నమ్మకంగా ఉంది. ఖచ్చితంగా 10 మంది ఎమ్మెల్యేలు అనర్హులుగా ప్రకటిస్తారు. ఆ నియోజకవర్గంలో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా సిద్ధంగా ఉండాలని శ్రేణులకు కూడా పిలిపించిన నేపథ్యంలో కూడా స్పీకర్ నిర్ణయంతో కూడా ఆలోచన హైకోర్టుకు వెళ్తామంటూ కూడా ఇప్పటికే ఎమ్మెల్యేలు అసెంబ్లీ మీడియా ముందు మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ అంశంలో కూడా స్పీకర్ని తీసుకున్న అంటే నిర్ణయం అనేది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి చెప్పినట్టు సీఎం ఏదైతే స్పీకర్ చేశాడంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ట్రిబ్యునల్ చైర్మన్ గా ఉన్నటువంటి స్పీకర్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నది సిగ్గుచేటు. స్పీకర్ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నామంటూ కూడా ఖండిస్తున్నామంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్న నేపథ్యంలో కూడా హైకోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేసేందుకు బీఆర్ఎస్ అయితే సిద్ధంగా ఉందని చెప్పొచ్చు. రామరాజు. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్. నెక్స్ట్ సుధాకర్, ఏంటి అసలు వీళ్ళు ప్రజాస్వామ్యం రాజ్యాంగం అని చెప్పిన విలువ గురించి మాట్లాడుతున్నారు. ఇందాక మీరు చెప్పినట్టు గతంలో బీఆర్ఎస్ చేసిన ఏంటి విషయం అనేది అందరికీ తెలిసిన విషయమే. మరి ఇప్పుడు ఎవరు అసలు ప్రజాస్వామ్యాన్ని కానీ రాజ్యాంగాన్ని కానీ అసలు అన్ని రాజకీయ పార్టీలు పరిహసిస్తున్నాయి. ఏంటి అసలు అంటే ఒక విధంగా విలువలు ఉండాల్సిన రాజకీయాలు ఈ రోజున విలువలు లేకుండా పోవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలకు వెళ్ళడం అంటేనే ప్రజాస్వామ్య విలువలను పాతరేసినట్టుగా రాజకీయ విశ్లేషకులు లేకుంటే ప్రజాస్వామిక వాదులు చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడున్న రాజకీయాలలో ఇవాళ ఈ పార్టీలో గెలిచి రేపు మరో పార్టీలోకి వెళ్తున్నారు, లేకుంటే ఇప్పుడు ఈ పార్టీ కండువ ఉంటే రేపు మరో పార్టీ కండువ ఆ రాజకీయ నాయకుడి భుజం మీద ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ విలువలు ఇవన్నీ పాతరేసినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది రాజకీయ పార్టీలు. కానీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది, చాలా ఎక్కువగా ప్రోత్సహించింది. మొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎన్నికలు జరిగినప్పుడు 63 ఎమ్మెల్యే స్థానాన్ని గెలిచింది. సరే, అప్పుడు వేరే పార్టీల నుంచి కొంతమందిని చేర్చుకున్నారంటే దానికి ఒక అర్థం ఉంది, బొటాబెట్టి మెజార్టీ ఉంది కాబట్టి కొంతమంది ఎమ్మెల్యేలు అవసరం కాబట్టి చేర్చుకున్నారు అనేది ఒక సమర్థనీయం. కానీ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు 88 మంది ఎమ్మెల్యేలని తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్కి ఇచ్చారు, బీఆర్ఎస్కి గెలిపించారు. 84 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా మరో 12 నుంచి 14 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పక్షం ఉంది. శాసనసభ పక్ష నేతగా బట్టి విక్రమార్క ఉంటే ఆయన శాసనసభ పక్ష నాయకుడిగా ఉన్నా కూడా శాసనసభ పక్షాన్ని మొత్తం విలీనం చేసుకుంది. అందుకే ఇప్పుడు సందర్భం వచ్చిన ప్రతిసారి బట్టి విక్రమార్క అంటారు, ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన నేను శాసనసభ పక్షాన్ని నాయకునిగా ఉంటే దాన్ని కూడా చూడకుండా మా ఎమ్మెల్యేని జాయిన్ చేసుకుంటారని బట్టి విక్రమార్క పదే ప్రస్తావిస్తుంటారు. ఇదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఖమ్మం జిల్లా సండ్ర వెంకట వీరయ్య లేకుంటే మచ్చ నాగేశ్వరరావు ఇలాంటి ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకుంది. అదేవిధంగా
నల్గొండ జిల్లాకు సంబంధించిన సిపిఎం ఎమ్మెల్యే నోముల నరసింహయ్య అనుకుంటా, అతన్ని జాయిన్ చేసుకుంది. అంటే ఇలా అందరినీ బీఆర్ఎస్ పార్టీ జాయిన్ చేసుకుంది. కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంత స్ట్రాంగ్ లేదు. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షునిగా వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ అయింది కాబట్టి ఆయన పోరాటం చేసేవారు. కానీ అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షునిగా ఉన్నారు. బీఆర్ఎస్ పైన ఈ స్థాయిలో ఈ తరహాలో పోరాటం చేయలేదు కాబట్టి అప్పుడు అనర్హత అనే చర్చ, అనర్హత విషయమైన చర్చ రాజకీయ వర్గాల్లో కానీ ప్రజల్లో కానీ ఈ తరహా చర్చ జరగలేదు. రాజు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.